నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమరావతికి చట్టబద్ధత కల్పించండి. అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. మా ప్రాజెక్టులన్నీ ఏపీలోనే ఉన్నాయి. తెలంగాణకు నష్టం జరగదు. మంత్రి నారా లోకేష్. భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్. చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు. రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోని పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. 2024 నుంచే ఏపీకి రాజధానిగా అమరావతి నిర్ణయించాలని కోరారు. దీనివల్ల రాజధానిలో పెట్టుబడులు పెట్టే వారికి భరోసా కలుగుతుందని చెప్పారు. రానున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రయోజిత పథకాల్లో రాష్ట్రానికి వాటా పెంచాలని, గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టులో ప్రాధాన్యత ఇవ్వాలని అభివర్ణించారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి. రాయలసీమను హార్టికల్చర్ కేంద్ంగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో నిధులు ఇవ్వాలి. డిసెంబర్ 25న పూర్వోదయ, శాస్త్రీ పథకాల కింద 10,054 కోట్ల రూపాయల మేరకు నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రతిపాదనలు సమర్పించాం. వీటిపై సానుకూలంగా స్పందించండి. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వండి అని చంద్రబాబు కోరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ 100% ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నది నుంచి ఏటా 1000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. గోదావరి జలాలు ఏపీ సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాతే వాటిని ఎత్తిపోసి కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తరలిస్తామని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రానికి గాని, అక్కడ ప్రాజెక్టులకు గాని ఎలాంటి నష్టం వాటిల్లదని తేల్చి చెప్పారు. పైగా మిగులు జలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు కూడా అందించి దాహం తీర్చవచ్చని, తద్వారా దక్షిణ భారతదేశం మొత్తం లబ్ధి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పంపకాల విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. లేనిపోని వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టే విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని, తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది. భారత్లోని యుఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసా అనేది హక్కు కాదు, అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోవచ్చని స్పష్టం చేసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక స్టూడెంట్ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. అలాగే స్టూడెంట్ స్టేకు, టైం లిమిట్ వంటి నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పులు అమెరికాలో చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెదిరింపులు రావడం గమనార్హం. భూభద్రత కల్పించడం కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పంపిణీకి చేస్తోందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్లు ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పారదర్శకతతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడంపై అధికారులు దృష్టి సారించి భూ యాజమానులకు ఎటువంటి సమస్యకు తావు లేకుండా చూడాలని వారు సూచించారు. లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పిస్తూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసివేయించి మంచి పని చేసిందన్నారు.
అంతేకాకుండా భూమిపై ప్రజలకు సర్వ హక్కులను కల్పిస్తూ పట్టాదారు పుస్తకాలకు రూపకల్పన చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజావాణి మండలం పెద్ద వెలగటూరులో నిర్వహించినటువంటి రాచముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు రాచముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉన్నత ఆశయంతో రూపకల్పన చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో ముద్రించుకుని భూములను కాజేయాలని చూశారని, అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు భూభద్రత కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. కానీ తక్కువ వస్తే ఇప్పుడు ఎట్లా సరిదిద్దుకోవాలనే విషయంలో మనం ఆర్డీఓ గారితో రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రీసర్వేలో కరెక్ట్ ఉన్నాయి మాత్రమే ప్రశ్నలు ఇవ్వండి, తర్వాత తప్పున్నాయి ఇవ్వకూడదు. కానీ తప్పున్నాయి కూడా వెళ్ళిపోయినాయి. అయితే ఇంత లార్జ్ స్కేల్లో చేసిన దాంట్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఎక్కడైనా సరే డిజిటల్ చేసినా కూడా, తర్వాత సర్వే చేసినా కూడా, డ్రోన్తో చేసినా, మాన్యువల్ చేసినా కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం మాత్రం మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఇస్తుంది. దానికి ఒక అప్లికేషన్ పెట్టి మన పాత పాస్బుక్ లో ఉన్న ప్రకారం ఎంత ఉందో మాది ఇంతే కనపడాలని చెప్తే దాన్ని మొత్తం వాళ్ళు సరిచేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది చేస్తారు అనేది ఇంకా వాటి మీద ఆధారపడి ఉంటుంది. తొందరగా చేయాలి, ఎందుకంటే అధికారులు ఈ తప్పు రైతులు చేసిన తప్పు కాదు మేడం, ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ మనం చేసిన తప్పు కాబట్టి మనమే సరిదిద్దాలి కాదు. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ని, పాస్బుక్ని, పాత పాస్బుక్ని తీసుకొని ఇది జగన్ గారు ఇచ్చిన, సీఎం జగన్ గారు ఇచ్చిన క్లియర్గా ఉండే పాస్బుక్ మాత్రమే ఇవ్వండి. క్లియర్గా లేదు ఎందుకు ఇవ్వాలా? కాబట్టి క్లియర్గా ఉండే పాస్బుక్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను మనందరూ కూడా కోరుకుంటున్నా. మీరు కూడా ఎవరేం భయపడాల్సిన పని లేదు. భూమి ఆడికి పోయేదిలే, ఎవడు ఎత్తుకొని పోయేదిలే, ఇల్లేం చేయలేదు. మన భూమి ఎవడు ఎత్తుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి కొమ్మేసుకున్నాడు, ఏమన్నా మన భూమి పోయిందా? జగన్మోహన్ రెడ్డి పోయినాడు ఇంటికి, కానీ మన భూమి అట్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాస్బుక్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఎవడు భయపడాల్సిన పనిలే. ఖచ్చితంగా మనకు న్యాయంగా మీ హక్కు, మీ తాతలు ముత్తాతలు సంపాదించిందో, మీరు కష్టపడి సంపాదించినటువంటి భూమి ఖచ్చితంగా హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తీసుకోవాల్సిన అధికారం, ఆ హక్కు ఖచ్చితంగా మీకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నా నేరుగా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏదైనా అంత ఇబ్బంది వస్తే డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు, లేదంటే నేను కలెక్టర్ కూడా చేసి ఈరోజు కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ గా మనం పీజీఆర్ఎస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్డీఓ గారు రెడీగా మనకు ఆర్డీఓ పలమనేరులోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కూడా తగ్గిపోయింది ఏరియా. పుంగనూరు అంతా కూడా అట్లా పోయింది. మనం ఉండేది మన నియోజకవర్గానికి ఆర్డీఓ ఇప్పుడు పక్క నియోజకవర్గాలు చూసే పరిస్థితిలో బంగారుపాలెం అట్లా వెళ్ళిపోయింది, పుంగనూరు అట్లా వెళ్ళిపోయింది. మనకే ఆర్డీఓ పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ రోజు అధికారాలు అన్నీ కూడా పైనకు పోవాల్సిన పథకాలకు ముందు జేసీ దగ్గర అధికారులు ఉండేటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఎందుకంటే ఇటు నుంచి పంపిస్తే ఆమెకు ఓవర్లోడ్, జిల్లా అంతా ఉండేటప్పుడు ఓవర్లోడ్ ఉండేది. ఈ రోజు అధికారులు అన్నీ కూడా వీళ్ళకే బదలాయించినారు. వీళ్ళిద్దరికే, జేసీ గారికి, జేసీ గారి ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ ఈ లెవెల్లోనే మీకు ఏ డెసిషన్ అయినా త్వరితగతం చేయాలనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా త్వరితగతం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళా సక్రమంగా సరైన పాస్బుక్లు మళ్ళా నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్తే మళ్ళా కావాలంటే ఇంకోసారి వస్తాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మండలంలో, ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు చేయగలిగినవి. అంటే ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే మీరేం చేయలేరు. పర్సనల్ ప్రాబ్లంలో అన్నదమ్ములు కొట్లాడుకుంటూ ఉంటేనో ఇంకోరు కొట్లాడుకొని కేసులు లిటిగేషన్లో ఉంటే చేయలేరు. నిజంగా న్యాయంగా జనాల కాడ ప్రాబ్లం ఉండి అటు ఇటు ఎక్కువ ఉంటే వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టుకొని మీరు మాట్లాడి చేయాలంటే 5 నిమిషాలు చేయొచ్చు.
హైదరాబాద్ అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు తన కార్యకర్తలతో కలిసి మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సోనియా గాంధీ ఎనలేని సేవలు చేసి దేశానికి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసి గొప్ప మనసు చాటుకున్నటువంటి మహామూర్తి సోనియా గాంధీ అని పేర్కొన్నారు. అలాంటి త్యాగమూర్తి, సేవామూర్తి అయినటువంటి సోనియా గాంధీ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరారు. ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈనాడు ఆమె ముందు హోమం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆమె బాగుండి బడుగు బలహీన వర్గాలకు దేశం గురించి ప్రధానమంత్రి పదవి వచ్చినా నేనుండను అని ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకురాలు. పదవి గురించి పోరాడుకుంటున్నటువంటి సమయంలో పదవి ముఖ్యం కాదు, దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యమని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి 2 సార్లు చేయగలిగింది. అలాంటి దేవతకు ప్రజల పక్షాన మంచి ఆరోగ్యంగా తిరిగి ఏ విధంగా గతంలో బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసిందో అదేవిధంగా ఆ అమ్మ మంచి హెల్త్తో వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మృత్యుంజయాగం చేయడం జరిగింది. అల్లూరి జిల్లా చింతపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు గతం 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎంతో శ్రమించిన వంతల సుబ్బారావుకు సముచిత స్థానం కల్పించలేదని మనస్తాపానికి గురై కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలతో 20,000 మందితో కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించి బహిరంగ ప్రకటన చేశారని, తర్వాత ఆ టికెట్ వేరొకరికి ఇచ్చి అవమానపరిచారన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేశానని ఇప్పటి వరకు కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మరొక పార్టీలో వెళ్లకపోవడానికి 20,000 మందితో సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు మీడియా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిని. నేను కాంగ్రెస్ పార్టీలో 3 దశాబ్దాల పైసలకు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అయినప్పటికీ నాకు కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తించలేదు. నాకు 2024లో నీకు టికెట్ ఇస్తాననేసి చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనేక కార్యక్రమాలు, మీటింగులు పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నేను మొన్న 2024లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ నాకు 3వ స్థానం వచ్చింది. అధికార పార్టీకి ధీటుగా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నన్ను గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతుంటే మొన్న జిల్లా అధ్యక్షులు ఎన్నికకు గురించి నాకు అవకాశం వచ్చింది. అవకాశం వస్తే జన సమీకరణ చెయ్యాలనేసి అంటే నా జనాల్ని భారీ స్థాయిగా చూపించాను. అయినప్పటికీ 0లో ఉన్నవాడికి డీసీసీ అధ్యక్షులు ఇవ్వడం వల్ల నాకు మనస్తాపం చెంది నా కార్యకర్తలు, నా నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు నేను రాజీనామా చేసి నేను వేరే పార్టీకి జాయిన్ అవ్వడానికి, ఏ పార్టీ అయితే నాకు సముచితమైనటువంటి స్థానం కల్పించినట్లయితే నేను ఆ పార్టీకి ఒక 20,000 మందితో నేను జాయిన్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాననేసి నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమరావతికి చట్టబద్ధత కల్పించండి, అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. మా ప్రాజెక్టులన్నీ ఏపీలోనే ఉన్నాయి, తెలంగాణకు నష్టం జరగదు, మంత్రి నారా లోకేష్. భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్,
చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.